ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపించింది. విజయవాడ, ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఇక్కడ ధర్నా చౌక్ చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి విన్నవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా ఇక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున న్యాయవాదులందరూ కూడా ఇక్కడికి చేరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా న్యాయవాదులందరూ కూడా న్యాయం కావాలంటూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కొంతమంది మనతో పాటు న్యాయవాదులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ సమస్యలు ఏంటనే దాని మీద కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. న్యాయవాదులు మాట్లాడదాం. కాబట్టి ఏంటి ప్రధానంగా అంటే న్యాయవాదులే న్యాయం కావాలంటూ రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏంటి, ఏం కోరుకుంటారు మీరు? కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్స్ సందర్భంగా వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి మన ఉత్తరాంధ్ర అయితే ఉంది, దక్షిణాంధ్ర అయితే ఉంది, అందరూ జూనియర్ అడ్వకేట్స్ కి గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో 5,000 న్యాయ నేస్తం ఇచ్చారు. అదే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అందరికీ కూటమి ప్రభుత్వం చేసి హామీ ఇచ్చింది. ఆ 5,000 నుంచి 10,000 పెంచుతా ఉన్నారు. కానీ ఆ 10,000 పెంచే దాఖలా లేదు. పోయినసారి జగన్ గారు ఇచ్చిన 5,000 కూడా ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు. అలాగా పోయినసారి ఏం చేశారు, వీళ్ళు హామీ ఇచ్చి ఓటు బ్యాంకింగ్ లా జూనియర్ అడ్వకేట్లు వాడుకున్నారు. మరి జూనియర్ అడ్వకేట్లకి ఇప్పుడు దాకా రావాల్సిన బకాయిలు రాలా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, 2,40,000 రావాలి. మరి దీనికి ఎలాగా? మరి ఇప్పుడు సమాధానం లేదు. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి, అయినా సమాధానం లేదు. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి కావాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే న్యాయవాదులకి రక్షణ. ఎందుకంటే అనేక దాడులు జరుగుతున్నాయి. అటువైపు గోండాల నుంచి కానీ, చోరీ చేసిన వాళ్ళ దొంగల నుంచి కానీ, అలాగే పోలీసుల నుంచి. కొత్తగా ఇప్పుడు ఏంటంటే పోలీసుల వైపు నుంచి కూడా మాకు రక్షణ కావాలి. ఎందుకంటే చాలా సంఘటనలు చూసాం. మొన్న 2 రోజుల క్రితం హిందూపూర్లో న్యాయవాది మీద సిఐ గారు కొట్టిన పరిస్థితి ఉంది. అలాగే ప్రతి చోట్ల ఇలాగే జరుగుతుంది. పోలీసు నుంచి కూడా మాకు రక్షణ కావాలి. అందుకే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో మేము కోరుతున్నాం. కానీ ఇప్పుడు దాకా దాని ఊసు లేదు, దాని గురించి స్పందన లేదు. అలాగే మన కర్ణాటకలో కానీ, రాజస్థాన్లో కానీ, కేరళలో కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. మరి ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఇదేమో పెద్ద గొంతమ్మ కోరిక ఏం కాదు. ప్రతి రాష్ట్రంలో ఉంది. మన రాష్ట్రం కూడా కావాలి. ఎందుకంటే ప్రతి చోట న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కోరుతున్నారు. ఎందుకంటే ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్లో న్యాయవాదులు వెళ్ళి చికిత్స చేసుకునేంత పరిస్థితి లేదు. ఎందుకంటే న్యాయవాదులు కూడా సమాజం కోసం పనిచేస్తున్నారు. సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు ఏంటంటే లక్షల ఫీజులు రావు. ఏదో సీనియర్ అడ్వకేట్లు కానీ, ఎవరైనా ఎప్పటి నుంచో ఉన్న అడ్వకేట్లు కానీ, వాళ్ళు మాత్రమే 10% మంది వాళ్ళకి మాత్రం 10 లక్షలు వాళ్ళకి మాత్రం జీతాలు ఉంటాయి. కానీ జూనియర్ అడ్వకేట్లు ఏంటంటే ఇప్పుడు వచ్చిన వృత్తిలో కానీ వాళ్ళకి జీతాలు ఉండవు. న్యాయం కోసం పోరాడతారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇవన్నీ అమలు చేయాలని కోరుచున్నాము. అలాగే ఒకవేళ చేయకపోతే ఈ ధర్నాని రాబోయే ముందు రోజులు ఇంకా కఠినంగా చేకూర్చుకుంటాము. ఇదే మా డిమాండ్లు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది కాబట్టి ఇప్పటివరకు అంటే మీ సమస్యలపై ప్రభుత్వానికి ఏమైనా విన్నవించారా? ఇప్పటివరకు వెళ్ళి మాట్లాడడం కానీ, ప్రభుత్వ పెద్దలతో ఏమైనా మాట్లాడటం ఏం జరిగినాయి? విమర్శించండి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మా న్యాయవాదులు కానీ, మన ఐలు కానీ, అలాగే ఐఎల్యు కానీ చాలా మంది చాలా విజ్ఞప్తి చేశారండి. వాళ్ళు ఏంటంటే చేస్తాం కాలాపనం చేస్తున్నారు. కానీ దీని మీద చర్యలు లేవు. చెప్పారు, చాలా నివేదికలు వెళ్ళి, అయినా ఇప్పుడు దాకా చర్యలు లేవు. చూసాం కదా. ఇంకా మనతో పాటు న్యాయవాదులు ఉన్నారు, మహిళా న్యాయవాదులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. అమ్మ ఏంటి ప్రధానంగా మీ సమస్య ఏంటి? మా సమస్య ఏం లేదండి. ఐలు వాళ్ళు చేస్తున్న ఈ పోరాటానికి మేము అందరం సపోర్ట్ చేస్తున్నామండి. మాకు అందరికీ కూడా ఇప్పుడు ఈ చట్టాలన్నీ మాకు కావాలని, యాక్ట్ అది రావాలని చూసుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ లోనే మిగతా వాళ్ళకి కూడా ఇవి చాలా ఉపయోగపడాల్సింది చాలా ఉంది. అలా జరగాలని చూస్తున్నాం. ప్రభుత్వంలో న్యాయవాదులకి 5,000 రూపాయలు ఇచ్చేవారు, అది కూడా ఆపేశారని చెప్తున్నారు. ఎందుకు ఆపేశారు అనుకుంటున్నారు? మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అడిగారా? ప్రభుత్వం మారిపోయిందని ఆపేశారు అన్నారు. కానీ అది ప్రభుత్వం మారిపోయినా మాది ఆపడానికి వీలు లేదండి. ఆపకూడదు కూడా. మాకు ఎప్పటికీ స్టైఫండ్ ఇవ్వాలి మా జూనియర్స్ అందరికీ. మరి ప్రభుత్వం ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందో మాకు తెలీదు. ఇంకా న్యాయవాదులు మాట్లాడు ఏంటంటే ఏం కోరుకుంటున్నారు? అంటే ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ప్రధానంగా మా డిమాండ్ ఒకటేనండి.
చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కు ముందు జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తానన్నారు. కనీసం దాన్ని ఊసి ఎత్తలేదు. అంతేకాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చింది. కానీ దాని గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. అడ్వకేట్లకి ఎన్నో ఒత్తిడికి గురవుతూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవడం వల్ల వాళ్ళ ట్రీట్మెంట్ కోసం మనకి అడ్వకేట్లు ప్రత్యేకంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. తర్వాత ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావడంతో పాటు దాంట్లో అమెండ్మెంట్స్ కూడా కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వల్ల అడ్వకేట్లు అంటే వృత్తిలో వాళ్ళు కంప్లీట్ గా పర్మనెంట్ గా దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇలా అధికారులు కొంతమంది పోలీసు, ఇప్పుడు మేము ఎవరి మీద, పోలీసుల మీద మేము పోరాడుతూ ఉంటాం, న్యాయం కోసం మేము పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు అధికారులు పోలీసులు కుమ్మక్కయ్యి మా మీద దాడులు జరుగుతున్న ఎటువంటి కేసులు కూడా ఫైల్ చేయకుండా చాలా దారుణంగా ఉంది. సో మా డిమాండ్ ఒకటే, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే అమలు చేయాలి. ప్రతి నెల అడ్వకేట్లకు 10,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలి. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు లానేస్తాన్ని ఆయన ప్రతి నెల ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం అటువంటిది పట్టించుకోకుండా అడ్వకేట్లకు ఇలాగ మాకు మొండి చేయ చూపిస్తున్నారు. సో తక్షణమే మా డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఇది మామూలుగా జస్ట్ కేవలం ఒక శాంపుల్ గా మాత్రమే చూపిస్తున్నాము. రేపొద్దున్న ఇప్పటికే రాష్ట్రం నలుమూల నుంచి, జిల్లాల వారి నుంచి వచ్చి అందరూ కూడా వారి యొక్క నిరసన తెలియజేశారు. రేపు ప్రభుత్వం కానీ స్పందించకపోతే రాష్ట్రం మొత్తం న్యాయవాదులు అందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి అది పెద్ద మహాధర్నాగా ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇదే చూశారు కదా, మొత్తంగా న్యాయవాదులందరూ కూడా తమకు రావాల్సినటువంటి అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టైఫండ్ తో పాటు ప్రభుత్వం 10,000 ఇస్తామని చెప్పింది. ఆ 10,000 ఇవ్వాలి. అదేవిధంగా ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకురావాలని చెప్తున్నారు. అదేవిధంగా పోలీసుల నుంచి కూడా రక్షణ కల్పించాలని న్యాయవాదులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఇక్కడ చేరుకొని తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఖచ్చితంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయితో మరి RTV విజయవాడ నుంచి.